నేను వెళ్ళిపోతా, నేను ఉండను. మాట్లాడి సో దిగుతాను పోతొచ్చింది దగ్గరికి వెళ్ళిపోతాం. మీరు ఎవరు నాకు వద్దు. సగం పే కోసు వదిలేస్తాను. మంచిగా చెప్పేది మీ అమ్మ మాట్లాడుతున్నది అర్థమవుతుందా? సమాధానం చెప్పుకోవాలి అందరికి. ఇట్లాంటి పని చేస్తాను ఏడేడికి పోతే ఎన్నిసార్లు పట్టుకొని వచ్చినా. కనీసం నీకు ఏజ్ ఉందా? ఏజ్ అన్నా ఉందా? నన్ను వదిలే, నా దాన్ని చూసుకుని వెళ్తాను. ఈ టార్చర్ నాకు వద్దు. ఎట్లా పెంచారు ఈ అమ్మాయిని? ఎట్లా పెంచినాం? మంచిగా పెంచినాం. గాడిదలాగా ఇట్లా తయారైంది. సిగ్గుశరం లేదు ఇంత కూడా. పెద్ద ఫ్యామిలీ అని కూడా ఇంత కూడా బుద్ధి లేదు ఇట్లాంటి పనులు చేయడానికి. ఇంతకుముందు కూడా 2-3 సార్లు పోయింది, అయినా పట్టుకొని వచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఇట్లా తెగించింది. నువ్వు ఈ తోపు వేరే వాడితో ఇటు లేసిపోతుంటే వాళ్ళకి విలువ ఉంటుంది ఇంట్లో. నాకు అవసరం లేదు. మీ అమ్మ కదా నేను మాట్లాడేటప్పుడు ఇను. ఇక్కడ కంట్రోల్ నా రూమ్ లో ఉన్నావు నువ్వు. చెంప పగిలిపోద్ది నువ్వు చెప్పేది. నువ్వు కూడా బైక్ లో తిరగతున్నావు. అది అక్కడికి పోయింది, ఆ ఊరికి పోయింది, ఈ ఊరికి పోయింది అని ఎవరైనా చెప్తారు. ఫోన్ చేసాడని చూసి వాళ్ళకి ఎట్లుంటది? వాళ్ళకి ఎట్లుంటది అన్న ఇంటికాడ నా కూతురు గొప్ప చూడిట మొహం మీద కొట్టండి బ్లడ్ వస్తుంది. ఇను చెప్పేది నువ్వు ఎగస్టాల్ తింగదు నా దగ్గర మాట్లాడేది నువ్వు. వాళ్ళకి ఎట్లుంటది అన్న. మీ అమ్ముడే నాకేం భయంలే, నేను అడిగిందే చెప్పు. వాళ్ళకి ఎట్లుంటది? నాకు మా కూతురు వేరే వాళ్ళు ఈదులో రావాలంటే పరుగు పోద్ది వాళ్ళకి. అవసరమా? నువ్వు చేసే పని మీద వాళ్ళు పరుగు పోద్ది. నేను కనింది అందుక వాళ్ళు కన్నోళ్ళకి తెలియదా పెళ్లి చేయాలని? తెలుసా తెలీదా? అడిగింది నిన్నే. తెలుసు. మరి వాళ్ళు చేయరంటే చేసుకునేస్తావు నువ్వైతే. నేను ఆయనని చేసుకుంటా. ఎందుకు ఇజ్జత్ తీస్తున్నావు? నన్ను కొట్టి చంపేస్తావా అమ్మ? చంపగా నిన్ను ఒకసారి విషయం పెట్టి చంపదు మేలోళ్ళు కాదమ్మా. నువ్వు ఇప్పుడు కొడుతున్నావు కానీ నీ పెంపకం అట్టు ఉందాడ, ఇంకేం లేదు. నేను అనకూడదు ఒక తల్లిగా నిన్ను. ఇప్పుడు కొట్టి ఏం ప్రయోజనము? అందరు పిల్లల్లాగానే ఇప్పుడు కొట్టి ఏం ప్రయోజనం? ఏం చేయాలి? నాకేం తెలుసు, చదువుకోవడానికి పోతుంది కదా అనేసి సరే నేను కూడా గచ్చిపోకుంటున్నా. ఈమె చేసే పనులు ఇట్లున్నాయి. చదువుకోవడానికి పో అంటే చదువుకుంటుందే వస్తుంది కదా అనుకున్నా. ఈ 2-3 సార్లు పోతే సరేలే నా బిడ్డని తెచ్చుకొని పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా లెక్కలు చేస్తుంది. చెప్పకుండా చేయకుండా కథం. వాడు అవసరం తిన్నాక వదిలి ఎంగతాడు. నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది అన్న? అమ్మోళ్ళ కాడికి వచ్చి నాకు గర్భం వచ్చిందమ్మని చెప్పుకో. అట్లుంటదా? మెంటల్ దానా వయసు లేదు నీకు. నాకు అట్లా ఇట్లా ఏం తెలుసు నీకు? ఎంతమందిని చూసాను ఇట్లా నేను. ఎంతమంది ఇదే ప్లేస్ లో ఏడ్చున్నారు వచ్చి ఇట్లా చేశాడని అట్లా చేశారని అని. బొక్క ఏం తెలుసు నీకు? ఇట్లాంటి పనులు చేసి మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు? అసలు చెప్పు, ఎందుకు తీస్తున్నావు? అసలు నేను ఎంత కొట్టి చంపేసినా కూడా కామమో నీకు పిచ్చో నీకు ఏం పిచ్చో పెట్టాడో నాకు తెలియదు కానీ నువ్వు చచ్చిపోదు లేకపోతే చంపేస్తారులే. ఇంకొకసారి ఇలా చేస్తే మీరు ఉండి వేస్ట్ అమ్మచ్చు. నేను ఓపెన్గా చెప్తున్నాను. అవి పెళ్లి చేస్తారో లేకపోతే కొడుతూ పంపించేస్తారో ఇట్లా చేసుకుంటారో నాకు తెలియదు. సో నాకు ఈ కేసుకి అయితే ఈ సమస్యకి అయితే నాకు సంబంధం లేదు తల్లి. నేను పిలిపించింది కూడా అందుకే. అర్థమవుతుందా? ఇప్పుడు నిజాలు ఏమేంటి అనేది నీ ముందర నేను నిరూపించా. సో ఆ అమ్మాయికి ఏది రిస్క్ వచ్చినా నాకు సంబంధం లేదు. తల్లిలుగా మీరు కొట్టుకుంటారో అమ్మాయిని చంపేసుకుంటారో మీ బాధ్యత. కన్నారు మీరు కన్నారు కాబట్టి అది ఏమన్నా చేసుకోండి. నా పేరు ఇంకొకసారి యూజ్ చేస్తే చూడిట వాళ్ళు కాదు నేను చంపుతా వచ్చి. ఒకసారి రిపీట్ అయిందంటే ఎక్కడన్నా తాట తీస్తా. ఓకేనా? అన్న ఇజ్జత్ తీయాలనుకుంటున్నావా? ఏం చేద్దామనుకుంటున్నావు? ఆయన పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు నువ్వు? ఆయన పేరు చెప్పి నేను ఆయనతో మస్తు కొట్లాడినా తెలుసా? ఎందుకు అట్లా చేసినా అని వచ్చి కాదమ్మా ఇట్లా సంగతి అని మంచిగా సంజాయించిండు. ఇంత మంచి ఎవరు సంజాయిస్తారు? నేను చెప్పిన నమ్మరని రమ్మిన్నా మీ అమ్మని కూడా. ఎవరు సంజాయిస్తారు? వేరే అయితే ఇప్పటి వరకు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయే వాళ్ళు తెలుసా? అన్న కాబట్టి మంచి సంజాయిస్తుండు. బుద్ధి లేదా? జ్ఞానం లేదా? అన్నం తింటలే గడ్డి తింటున్నావా? విషం పెట్టి చంపేశాలి అట్లాంటి వాళ్ళని తెలుసా? ఇజ్జత్ అయినాక ఇజ్జత్ రాదు. కాదా మీ అమ్మాయి ఎక్కడ పెరిగింది? అంటే స్కూల్లో నుంచి హాస్టల్ వేసారు అమ్మాయిని? ఇంట్లోనే పెట్టుకున్నాం. హాస్టల్ ఏమేలే మంచిగానే పెంచిన. ఇట్లా తయారైంది. ఇల్లు అవ్వాలంటుంది, వాడు కావాలంటుంది, నేను లేచిపోవాలంటుంది.
ఏం మత్తు పెట్టిండో మరి, ఏం మందు పెట్టిండు మరి, ఏం చూపెట్టిండు? ఆయన ఏం అట్లా అనొద్దు, ఏం మందు పెట్టలేడు, మంచోడైనా. ఒక బిడ్డ గురించి తల్లి కాడ ఈ విధంగా చెప్పకూడదు. నేను చెప్తున్నాను, నేను అనలేను ఆ మాటలో. అమ్మాయి ఎప్పుడో ముదిరిపోయింది, ఇంక నేను దానికన్నా ఇంకా పచ్చిగా ఏం చెప్పలేను. మీరు ఆ అమ్మాయికి ఏదైనా పెళ్లి చేసన్నా చేసిండి, వాడు నచ్చినోడు తన మాట్లాడే వారికి బ్యాక్గ్రౌండ్ కనుక్కొని చూసుకోండి. ఏం ప్రయోజనం అక్క చెప్పండి, ఏం ప్రయోజనం? ఇట్లా ఇజ్జత్ తీసినావు ఎందుకమ్మా? ఏం తక్కువ చేసినా, ఏం తక్కువ చేసినా మన ఇట్లా చేసినా? బజార్ దానివా చెప్పు, సిగ్గు శరం లేదా? ఏం చేసిన ఇట్లాంటి పనులు? ఎందుకు చేసిన ఇట్లాంటి పనులు? అసలు ఎందుకు చేసిన సిగ్గు శరం లేదానా? మరి కొట్టకుంటే ఏం చేయాలి చెప్పు? సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి పనులు చేయవు. నేను వెళ్ళిపోతా, నన్ను వదిలేండి. నా ఎక్కడికి వెళ్తావు? వీళ్ళ నాన్నకు చెప్పి మీరిద్దరు మాట్లాడుకుని రాత్రి డెసిషన్ చేసి అమ్మాయిని అడిగిన పంపించింది. ఏదైనా చేసుకోండి తల్లి. మీరు ప్రతిరోజు నరకం అనిపిస్తా, అమ్మాయి చేసే పనులు చూస్తా, ఊర్లో గలీజేస్తా. మీరు అది పట్టదు గమనమ్మా, పట్టదు. నీకు ఓపెన్గా చెప్తున్నా, నాకు నా మీద నీకు గౌరవం ఉందో లేదో నాకు తెలియదు. ఒకటే చెప్తున్నా, లవ్వులు గివ్వులు వద్దు తల్లి, నీకు దండం పెట్టి చెప్తున్నానరా. లవ్వులు వద్దురా, అవి శాశ్వతంగా నిలబడవరా. నేను నాకెందుకు అనుకుంటే నిన్నే కాన్ఫిడెన్స్ లైన్లో తీసుకుని వాళ్ళతో చెప్పించుంటా, నేను అన్నానా లేదనేసి. ఒక్క నిమిషం చాలు నాకు. నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలంటే నీతో కాన్ఫిడెన్స్ లైన్లో తీసుకుని మీ అమ్మతో మాట్లాడిపించి నాకేం సంబంధం లేదు, ఈ కేసుకి ఈ అమ్మాయికి నాకు సంబంధం లేదు అని సైడ్ అవ్వాలంటే నాకు 2 నిమిషాల టైం. వాళ్ళు నరకం అనిపిస్తూ ఉన్నారు నీ గురించి. నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావు, వాళ్ళతో వెళ్ళిపోతావా, ఏం జరుగుతుంది ఏందని నరకం అనిపిస్తున్నారు. నీ గురించి కొద్దిగా వాళ్ళకి బాధ తగ్గిద్దామని నీకు మాట చెప్దామని తీసుకురప్పించేడికి మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకు అర్థమవుతుందా నేను చెప్పేది? లవ్వులు గివ్వులు పనికిరావు. వాడు నేను చేసుకునేవాడైతే ఇంక 2-3 సంవత్సరాలు ఉండమను, లేకపోతే వాడు ఇంకేమైనా చావమను. నువ్వు కూడా ఉండేడుకుంటే ఉండు, లేదని ఏదైనా చేసుకు సావు. నేను అంతకని ఏం చెప్పలేను, తల్లి ముందరే చెప్తున్నా. నువ్వు 17 సంవత్సరాలకు ఆగలేని దాని ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు 2 సంవత్సరాలు ఆగి అప్పుడు దాకా వాడు నీ మీద ప్రేమ గల్లవాడు, బాగా చూసుకునేవాడైతే ఉండమని చెప్పు. నీకు 18 దాటిందంటే మీ అమ్మతో నేను వచ్చి మాట్లాడి పెళ్లి చేపిస్తా. లవ్ అన్నావు కదా, కనీసం 2 సంవత్సరాలు ఆగి చూపిస్తే నీ లవ్ ఎందుకు. నీకు కావాల్సింది వాడు ఇస్తాడనేసి వాడికి కావాల్సింది నువ్వు ఇస్తావనేసి వాడు. దీనికి మధ్యలో లవ్ పేరు, అంతేనా? సిగ్గుందా మీకు? మధ్యలో వీళ్ళు కన్నోళ్ళు ఎట్టన్నా బాని, కుటుంబం ఎట్టన్నా బాని, పరువులు ఎట్టన్నా బాని, ఏం పనికిరావు. మనం చేసే పని వల్ల నా కుటుంబం ఎంత బాధపడుతుందిరా, నలుగురు చూసి ఏమనుకుంటున్నారా, మా అమ్మ నాన్నకి ఎంత చెడ్డ పేరు వస్తుందిరా. అవి రావు. వాడు బైక్లు ఎక్కించుకున్నానంట, ఈ అమ్మ ఏమన్నది తెలుసా, నాకు చాక్లెట్ ఇచ్చాడు, నాకు పెన్సిల్ ఇచ్చాడు, నాకు పెన్ ఇచ్చాడు, అందుకు ఇష్టం నాకు కూడా అంటుంది. ఇట్లా అమ్మాయిని దేంతో కొట్టాలి, ఏమనుకోవాలి చెప్పండి? తలకాయ ఉందనుకోవాలి, లేదనుకోవాలి అమ్మాయిని. మీరు ఏం చేసి నాకు కొత్త డ్రెస్ ఇప్పించినాడు అని మీరు వద్దు, నాకు వద్దంటే వద్దు. ఇంత మంచిగా చదువుకున్నానండి, ఇష్టంగా అందరినీ కాదని ఇట్లా ఇజ్జత్ చేసి ఇప్పుడు ఎవరికి ముఖం చూపెట్టుకోవాలి? ఊర్లో ఎట్లా తలెత్తుకొని బతకాలి? ఇప్పుడు నీ బిడ్డ ఇట్లా చేసిందంటే ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏం తక్కువ ఏడవద్దు. ఇక్కడ వచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడి దీనికోసం నాకు తెలిసింది. నీకు నిజాలు తెలిసి ఆ అమ్మాయి ఏమన్నా మారితే మారని, లేకపోతే తీసుకుపోయి వాడి చేతిలో పెట్టిండి, నాన్న కూర్చొని పెట్టుకొని రాత్రి మాట్లాడండి. అర్థమవుతుందా? ప్రతిరోజు అమ్మాయి వెళ్ళిపోతుంది, మీరు జాగ్రత్తలు పడి పని బాట లేకుండా అమ్మాయిని కాపలా కాల్చుకుంటుంటే జరగదు పని. ఓకేనా? ఒక పూట పనికి పోతే తప్ప మీకు జరగదు. అలాంటప్పుడు ఇంకా నాకు కూతురు వస్తాయి, అలాంటి బిడ్డ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారా మన గురించి, అవి గమనించుకుంటా. నాకు ఓడిష్టం, నాకు ఈడిష్టం, తలకాయిందా లేదు నీకు. అమ్మాయిని ఆలోచిస్తున్నాను, నోటి నిండా వస్తున్నాయి బూతులు నాకు నేను చూస్తుంటే. ఏం మాట్లాడాలి చెప్పు? సిగ్గు శరం లేదానా? ఎందుకే బతికిస్తూ అసలు సావు రాదేమని వేసుకొని అసలు అదే అంటున్నా కదా, సావు మరి. ఎందుకు ఇట్లా ఇజ్జత్ తీస్తున్నావు? అది ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇట్లా కాల్చుకొని తింటున్నావు మనుషులందరినీ. ఒక బిడ్డను కనింది, ఆ బిడ్డ వల్ల వచ్చే చెడ్డ పేరు కోసం ఉరేసుకొని సావడానికే తండ్రి అంటున్నా. నువ్వు వాళ్ళకి నీకు పెళ్ళైన తర్వాత ఒక రోజు అన్నం పెట్టవో పక్కన పెట్టు, చెడ్డ పేరు అయితే కానీ బాక నువ్వు ఉన్న రోజులు వాళ్ళకి అది గుర్తు పెట్టుకో. నువ్వే కదా, ఏ బిడ్డ కూడా నేను చెప్తున్నది. నువ్వు ఉన్నన్ని రోజులు తల్లిదండ్రులకు ఒక చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే
వాళ్ళు నిన్ను కన్నారు, ఎన్ని కష్టాలు పడి ఎంత సాకుంటారు, ఎన్ని చేసుంటారు నీ కోసం. అలాంటప్పుడు కనీసం వాళ్ళని మంచిగా చూడకపోయినా పర్లే కానీ చెడ్డ పేరు తనుకుంటుంది. నీకు పెళ్ళి కావాలన్నావు కదా, మీ అమ్మని మీ నాన్న కూర్చొని పెట్టి నాకు ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చినాయి, ఇంకొక సంవత్సరం రోజుల తర్వాత నాకు పెళ్లి చేయండి, లేదా 10 ఏళ్ళకి పెళ్లి చేసేయండి, మీకు నచ్చిన నేను చూసి అని చెప్పి చేసేసుకో. నేను వెళ్ళిపోతాను, మీరు నన్ను కట్టేబాకండి, నేను లేచిపోతాను, మీరు ఎప్పుడు చెప్తే అటు వెళ్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతానంటే ఏంది? వాళ్ళ పెంపకమే తప్పు అనుకోవాలా, నీ ప్రవర్తన తప్పు అంటావా? చెప్పమ్మా అన్న, నేను చెప్పాను కదా, నేను నిన్ను అసలు నాకు ఈ కేసులు అవసరం లే, ఈ కేసు మీ అమ్మని పిలిపించాల్సిన అవసరం లే, నీతో ఇంత సోదు మాట్లాడాల్సిన అవసరం లే, నీకు ఆ రేగి అని అనిపించుకోవాల్సిన అవసరం లే. ఒక కుటుంబం లక్షలంగా ఉండాలని ఆ అమ్మ ఎంత ఏడుస్తుంది చూసావా? నేను ఆమె ఏడుపు కోసం ఇదంతా మాట్లాడుతున్నది. నేను ఒక్క నిమిషం లైన్లో తీసుకొని మెంటల్ దానా నేను అడుగుతున్నా కదా ఓపెన్గా, నేను నీతో చెప్పాను, నీకు నేను ఆ ఓడిని తీసుకొచ్చి ఇల్లు తీసుకుని పెళ్లి చేస్తాను, నీకు సపోర్ట్ చేస్తాను, నేను చెప్పాను, లైన్లో తీసుకొని మాట్లాడడానికి నాకు ఒక్క నిమిషం చాలు. కన్న తల్లిదండ్రులకి బిడ్డల వల్ల చెడ్డ పేరు వస్తే ఎట్టుంటుంది తెలుసా? నరకం అనిపిస్తారు వాళ్ళు. ఎవడు గబక్కన ఎవరైనా ఈదులో ఎదురుగా వస్తే వాడు ఏమంటాడ్రా మన బిడ్డ గురించి ఆ పని జరిగింది, ఈడేమంటాడ్రా అనేసి భయం పుడుతుంది రాత్రుల్లో, నిద్ర రాదు రాత్రుల్లో. ఎట్లుంటుంది తెలుసు వాళ్ళ పరిస్థితి? ఈ కాలం అబ్బాయిల వల్ల చెడ్డ పేరు వస్తుంది అనుకుంటా ఉన్నారు తల్లిదండ్రులకి. నిజం చెప్పాలంటే అమ్మాయిలు ఈ విధంగా ఉన్నారా? నీ వయసు 10 ఏళ్ళు లేదు, నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావంటే నేను ఏం మాట్లాడాలి నాకే అర్థం కావట్లేదు. తల్లిదండ్రులతో పోట్లాడుతున్నావు, నాతో పోట్లాడుతున్నావు, పోలీస్ స్టేషన్ అంటున్నావు, రూమ్ తీసుకొని వేస్తాను అంటున్నావు, ఆడేందో హాస్టల్లో నుంచి నన్ను తీసుకొచ్చి అంటుంది. ఏందమ్మా అమ్మాయి ఏం చెప్తావు నాకు అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్కి చెప్పేశాను, నాకు సూర్య అన్న సపోర్ట్ చేస్తామని అంటే అది పోలీస్ స్టేషన్ పోతున్నానన్న ఈరోజు నీకు సపోర్ట్ చేస్తామని చెప్తానంటే అది మీ ఇంట్లో చెప్తుంది. నేను ఏం చెప్పాను నీకు? నువ్వు నెంబర్ చూసి ఫోన్ చేసినావు, ఏందమ్మా నీ ప్రాబ్లం అన్నా, రెస్పాండ్ అయినా లేదా? ప్రాబ్లం ఏందమ్మా అన్నా, ఇదన్నా ప్రాబ్లం, నేను లవ్ చేశాను అది ఇదని. నీ వయసు అడిగిన ఫస్ట్. నేను ఇప్పుడు వరకు నీ వయసే కాదమ్మా, నీకు మంచిగా చెప్దామని నేను అడిగింది, వయసుతో కూడా నాకు సంబంధం. నేను లవ్వులు గివ్వులు సపోర్ట్ చేసేవని కాదు, మంచిగా చెప్తున్నాను కదా, అవి నిలబడవు. ఓపెన్గా చెప్తున్నా. వాడు 99 రోజులు ఉన్నా సరే కంపల్సరీగా 100వ రోజు అయినా సరే వాళ్ళు ఇద్దరు కొట్లాడుకొని వెళ్ళిపోతారు. అది లవ్ ఉండేది సిచ్యువేషన్ సమాజంలో. ఇప్పుడు 100 రోజులు కూడా అవసరం లే, వారం రోజులే చాలు. అబ్బాయికి ఏమో అబ్బాయి తీసుకుంటాడు, అమ్మాయికి ఏం కావాలో అమ్మాయి తీసుకుంటుంది ఒకటి కాడి నుంచి. అంతే, ఇంక పంచుకొని వేస్తారు. నా కాడికి నా మ్యాటర్ దీంట్లో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు అడుగుతుండా, లేకపోతే నువ్వు ఆడబోతు నాకు ఎందుకు? సమాజంలో 150 జరుగుతున్నాయి, నాకు అవసరం లేదు. కన్న తల్లి ఏడ్చింది, ఆ తల్లి ఏడ్చిందని నాకు బాధ కలిగింది, అంతే. ఇంకేం మాట్లా ఫోన్లో నాన్న ఒకరోజు నువ్వు చెప్పినన్నా మారుతుందేమో, నీ కాళ్ళు మొక్కుతాను అది ఇదని బాధపడితే ఆ బాధ నాకు బాధ అనిపించేది దగ్గర రప్పించిన. రాకపోతే చొప్పుతో కొట్టున్నట్టు ఇంటికి వచ్చి కొట్టున్నట్టు నువ్వు అడిగిన ఆటలకి ఇంటికాడికి వచ్చుతాను ఉంటా. ఈ టైం బాగున్నది, వచ్చినావు మాట్లాడినా, ఆమె బాధగా అడిగిను, నచ్చితే ఉండు, నచ్చకపోతే వెళ్ళిపో, ఓకే? నాకు అవసరమే లేదు. ఇట్లా ఇంట్లోకి పోయి ఇజ్జత్ తీస్తే ఎవరు సరిపోతారు చెప్పు? ఏం చేస్తాం అనుకుంటున్నా ఇప్పుడు? మా అమ్మగారి ఇళ్ళలో ఏం సమాధానం చెప్పుకోవాలి నేను? బయట పోతే ఏం సమాధానం చెప్పుకోవాలి నేను? బిడ్డ ఇట్లా చేసిందంటే తలెత్తుకొని ఎట్లా తిరగాలి నేను? ఇట్లా తిరగాలి చెప్పు, ఇట్లాంటి పని చేయడానికి నేను నిన్ను అన్నాను? 9 మాసాలు మోసి చెప్పు, ఇందుకాగా అన్నా నేను నిన్ను? చెప్పు. మళ్ళీ నీ డెసిషన్ చెప్పు, ఏం చెప్పమ్మా? నాకు వాడే కావాలి, వాడితోనే బతుకుతాను, లేదంటే చచ్చిపోతా. ఉండు ఎవరు అన్నా నాకు చెప్పమ్మా. నిన్ను లవ్ చేసిన అతనే కావాలి. లవ్ చేసినంత వెళ్ళిపోతావు, వీళ్ళు ఏం అవసరం లేదు. వీళ్ళు కూడా కావాలి. గో చూడట చంప పగలుతుంది. నేను అడిగిన దానికి సమాధానం. డబల్ గేమ్లు ఆడదు నా దగ్గర. నేను అడిగిన నీకు వాడు కావాలి ఇది కావాలి నన్ను అడిగిన. వాళ్ళకి ఇష్టం లేదు నీకు పెళ్లి చేసేదానికి. ఇప్పుడు వాడితో వెళ్తాను నేను అంటున్నావు, మరి వీళ్ళు వద్దా అంటున్నా. మాటకే సమాధానం చెప్పు. నేను తెలివిగా మాట్లాడుతున్నానులే, వాడు కావాలి ఇల్లు కావాలి, ఏంది అది? అవ్వబ్బ 2 కావాలి, కుదరదు. అడిగిందే చెప్పు. నీకు మీ అమ్మ నాన్న ఉండాలి, హ్యాపీగా వాడు కావాలా? వాడిని చేసుకోవద్దు అంటున్నా. నీకు ఏజ్ లేదు, ఆగు, కొద్ది రోజులు ఆగు, వాడు మంచోడు, ఇంటికాడ వచ్చి మాట్లాడమను, మళ్ళీ క్లియర్ చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? నీకు ఇష్టం వచ్చినట్టు వాడేదో తీస్తున్నాడు, వాడేదో బండి ఎక్కమంటున్నాడు, పోతున్నాం వస్తున్నాం, ఇవి పెట్టుకున్నట్టు వాళ్ళు ఏం చేయలేరు, నేనేం చేయలేరు. నీ ఇష్టం వచ్చినట్టు జరుపుకోవచ్చు. లేదు మీరు చెప్పినట్టు వింటానన్నా, అమ్మ నాన్న మంచిగా ఉండాలా, నా వల్ల వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు అంటే నేను చెప్పింది నేను. అర్థమవుతుందా? అది మందలే చెప్పు. వాళ్ళకి ఎంత ఏజు, ఈ వయసులో వాళ్ళని ఏడిపిస్తున్నావు, అవసరమా నీకు బాధ?
చెప్పు. ఇప్పుడు డాడీ నాన్నకు కూడా ఏం చెప్పాలి చెప్పు, నేను చెప్పు. ఇట్లాంటి పనులు చేస్తే ఎవరికి ఊర్లో ఎట్లా ముఖం పెట్టుకోవాలి చెప్పు, పరువు ఉంటుందా? ఇప్పటి వరకు నేను ఆడ మనిషి మీద చెయ్యి ఎత్తలా. నాకు నీ తలకాయ బగలు కొట్టాలని చూసింది, చెంప బగలు ఉంటుంది నీకు ఈరోజు. మీ అమ్మనే నాకేం భయం లేదు. నీ ప్రవర్తన నీ మాట తీరు ఎట్టుంది తెలుసా? కన్నా పెద్ద ఏజ్ వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, మగవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి. నువ్వు ఆడ మనిషి అనేది మర్చిపోతున్నాను, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఇప్పుడు అన్న చెప్పిందని వింటున్నావు అంటే మేము చెప్తే వినకపోయేదాన్ని అంతేనా? ఇట్లనే వెళ్ళిపోతుంటే గడి పోతుండే గడి తెచ్చుకోవాలి కదా. ఎన్ని రోజులు బయట పోయి సాగుతాడు నిన్ను? ఎన్ని రోజులు సాగుతాడు చెప్పు? బయట ఎన్ని రోజులు నేను సాగుతాడు? 10,000 పోయి జాబ్ చేస్తాడా? 15,000 చేస్తాడా? 15,000 ఒక రూమ్ రెంట్ కడతాడా? వాడు తాగుడు చూసుకుంటాడా? వాడు ఖర్చులు చూసుకుంటాడా? వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటాడా? మీ అమ్మ నాన్న చూసుకుంటారా? నిన్ను చూసుకుంటాడా? కుటుంబంలో ఖర్చులు చూసుకుంటాడా? నేను అదే అడుగుతున్నాను ఓపెన్గా. చదువుకునేవాడు ఏం జాబ్ చేయగలుగుతాడు? ఇప్పుడు ఏం జాబ్ చేస్తాడు? ర్యాపిడో నడుపుతాడా? చెప్పు. ఏదైనా బైక్ కానీ ఏదైనా కంపెనీలు కానీ 10,000 కన్నా 5,000 కన్నా ఎక్కడ ఈరు. ఇదేం సాఫ్ట్వేర్ కాదు జాబ్ రావడానికి. నీకేం 18 సంవత్సరాలే నిండలా కనీసం జాబ్కి పోదామంటే. నీ చదువు లేదు, ఏమీ లేదు, నీకు పెళ్లి కావాల్సి వచ్చింది. ఏంది నీ గోల్ ఏంది అది చెప్పు నాకు. నువ్వు ఏం చించుతారు? సినిమాలో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి పెళ్ళిళ్ళు అయిపోతే, లక్షలంగా అయిపోతే, పిల్లకాయలు అయిపోతారు, ఇదే ఆ ప్లానా? చిన్నపిల్లల్లాగా ఆలోచించద్దమ్మా. జీవితాలు నువ్వు నాశనమే కాకుండా అమ్మ నా జీవితంలో నాశనం చేస్తావు. నువ్వేదో నా గురించి చెప్పినావు ఇంట్లో, నన్ను ఏం పీకతారని కాదు, తప్పుగా అనుకోబాక అడుగుతున్నానని. నాకేం పోదు, నన్ను ఎవడేం పీకలేడు, అర్థమవుతుంది. నేను మీ అమ్మ బాధ వినలేక నేను తోడుకొచ్చిన, గుర్తుపెట్టుకో, అర్థమైందా? బయట వ్యక్తి నాకే ఎంత బాధ అనిపిస్తుంది, వాళ్ళు లోపల ఎంత బాధపడి ఉంటాను నీ గురించి. లవ్వులు లేవురా, ఇవన్నీ వద్దురా, నా మాటినరా. లవ్వులకి ఊరు పెట్టుకోవద్దురా. నాకు ఓపెన్కి చెప్పి, నేను నిలవలేనన్నా, వాళ్ళు లేకపోతే ఉండలేను, నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతానంటే ఓపెన్కి చెప్పి, నిన్ను నీ జోలికి రానికుండా నాది బాధ్యత. వాళ్ళిద్దరు రారు, నాకు దీంట్లో ఏం ఇన్వాల్వ్ లేదని మీ అమ్మ వచ్చేసి మీ నాన్నకి చెప్తుంది. నాకేం ప్రాబ్లం లేదు. నీ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ వాళ్ళు బాధలు పడతారు, ఉంటే ఉంటారు, సస్తారు. నీ వల్ల నా వల్ల ఏం కాదు, పోతే పోతారు. మ్యాటర్ ఏంటంటే నటించద్దు, మనసులో ఏముందో ఓపెన్ చెప్పు. ఒకటితో వెళ్తూ ఉంటావా, రెండే ఆప్షన్ చెప్పు. ఓయ్ నిన్నే అడగతనే చెప్పు అన్నా. ఏం మీ అమ్మ నాన్న గారు నా పెంచినట్టు మాట్లాడితే గమ్ముంటాం అనుకోవద్దు, అర్థమవుతుందా? అడిగినప్పుడు సమాధానం చెప్పు. ఏంది సరే? వాడితో మళ్ళీ రిపీట్ అయితే అంటున్నా. నేను అడిగింది చెప్పు. అవ్వదు, నీ కాన్ఫిడెన్స్ ఉంది. ఒకవేళ అయితే అన్న 2 సార్లు వెళ్ళిపోయినావు, ఇప్పటికి 3వసారి ఇప్పుడు ఇది అవ్వదని గ్యారెంటీ ఏముంది చెప్పు అన్న. వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇంటి పక్కన మీ బంధువులు, మీ రిలేటివ్స్ ఏమనుకుంటారు తెలుసా? ఒకటి పెంపకం ఎందుకురా అట్టడి బిడ్డని కండా అంటారు. తలెత్తుకోగలుగుతారా? నీ సుఖం కోసం వీళ్ళు బలైపోవాలి. మీ అమ్మ నాన్న, సొంత నీ చిన్నాయన, మీ పెదనాయన, మీ బంధువులు ఎవరైనా సరే వీళ్ళు నవ్వు ఏడుస్తుంటే ఓదార్చరు, అర్థమవుతుందా? వాళ్ళు పెంచుకున్నారు, పెంపకం అట్ట అయిందిరా. మనకేం రండి, వాళ్ళు లక్షలంగా రాత్రి అన్నం తింటారు, టీవీ చూసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నరకం అనిపించేది ఎవరు? గట్టిగా చెప్పు. ఎందుకు అనిపిస్తున్నారు నరకం వాళ్ళు? నిన్ను కనిన దానికి ఎందుకు? అది కంటిన్యూ చేయాలంటే చెయ్యి. వాళ్ళు నరకం అనుభవించి ఏదో ఒక రోజు మనసు చెల్లించే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. లేదు, వాళ్ళకి ఇంకొకసారి నా వల్ల రాదన్న సమస్య, అమ్మ నాన్న కూడా ఉంటాను, ఇక మీదట మారుతానంటే నీకు నేను సెల్యూట్ చేస్తాను రేపు వచ్చి. ఓకే, నీ జీవితం నేను చూసుకుంటాను. నీకు జాబ్ కావాలన్నా, నీకు మ్యారేజ్ కావాలన్నా, నీకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత నువ్వు ఇదే విధంగా ఉండి అమ్మ బాగుందిరా, పాప బాగుందిరా అని చెప్పిందంటే నీ జీవితం, నీకు లైఫ్ ఏం కావాలనేది, నీకు మ్యారేజ్ కావాలన్నా సరే, నీకు ఒక అన్నగా నీకు జాబ్ కావాలన్నా మొత్తం నేను చూసుకుంటాను. ఓకేనా? నాకు రిపీట్ కాకూడదు. వచ్చిందంటే అమ్మ ఇంకొకసారి ఈ అమ్మ ఎక్కడెట చెప్పి బయట పోయిన తర్వాత వాడితో మళ్ళీ మాట్లాడడం కానీ, వాడితో వెళ్ళిపోవడం కానీ, బైక్లో పోవడం కానీ జరిగిందనుకో, నేను ఒకటే చెప్తాను చూడు, బిడ్డ వెళ్ళిపోయింది అనుకోండి, మర్చిపోండి, ఇంకా ఎతకొద్దాం అమ్మాయి కోసం. ఓకే? ఎందుకంటే 1-2 సార్లు మార్చగలుగుతాం. ప్రతిసారి మనం మార్చాలంటే మనం ఎదవలం అయి ఉండాలి అమ్మాయిని మార్చడంలో. ఓకే? ఒక ఆలోచన లేకుండా మారని పిచ్చోళ్ళలాగా మనం ప్రయత్నించడం తప్పది. మారితే చూడు, లేకపోతే వదిలి. ఓకే? నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న మంచి మాట చెప్తారా.